ఈరోజు మన రెసిపీ మసాలా వడలు అండి. మా అత్తమ్మకి చాలా ఇష్టమైన మసాలా వడలు సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో మనం స్నాక్స్ లాగా తింటూ ఉంటాం కదా, టేస్టీగా ఉండే మసాలా వడలు. మామూలుగా వడలు ఏవైనా సరే వేడి వేడిగా తింటే బాగుంటాయి. మసాలా వడలు చల్లగా అయినా కూడా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఒక 3 గంటల ముందు శనగపప్పుని, ఒక గ్లాస్ శనగపప్పుకి కొంచెం 1 టీ స్పూన్ మినప్పప్పుని వేసి నానబెట్టేశాను. ఇప్పుడు మొత్తం మిక్సీ జార్లోకి వేసేస్తున్నా. యాక్చువల్లీ నీళ్లు తీసి వేయాలి, కొంచెమే నానబెట్టాను కాబట్టి ఇలా తీస్తున్నాను అనమాట. అస్సలు వాటర్ రాకుండా మొత్తం నీళ్లు తీసేసి పప్పుని మిక్సీలో వేసుకోవాలి. అయితే పప్పు మటుకి మొత్తం ఫైన్గా చేయకూడదు, కచ్చా పచ్చాగా రవ్వగా ఉండాలన్నమాట. దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. ఇలా బరకగా మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనకి పప్పు తెలుస్తూ ఉండాలి. చూడండి, మొత్తం ఫైన్గా పట్టకూడదు, కొంచెం క్వాంటిటీ మిక్సీలో వేసుకొని పట్టుకుంటేనే మసాలా వడ ఎప్పుడు బాగుంటుంది. కొంతమంది ఇందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క అవన్నీ వేసి నానబెడతారు. నా స్టైల్లో సింపుల్గా చెప్పేస్తాను. ఇలా మీరు తయారు చేసుకుంటే మసాలా వడలు చాలా బాగుంటాయండి. సో ఫస్ట్ ఇక్కడ అన్నీ కట్ చేసి పెట్టాను చూడండి. ఇందులో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సన్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేశాను. ఉల్లి పరక కూడా వేస్తున్నాను. దాని కింద వచ్చే సన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా కట్ చేశాను. స్ప్రింగ్ ఆనియన్స్ ఎప్పుడు మసాలా వడలోకి చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే ఎవరెస్ట్ గరం మసాలా ఇందులో వేయండి, రుచి చాలా బాగుంటుంది. అలాగే పిండికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. అలాగే కాస్త పసుపు వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. పొరపాటున ఏదైనా మీకు పప్పు మెత్తగా అయింది, కొంచెం వాటర్ ఎక్కువ పడింది అనుకుంటే కాస్త శనగపిండి కూడా మీరు ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. పిండి ఇలా కలుపుకునేటప్పుడు మీకు కొంచెం డ్రైగా అయినా లేదా పొరపాటున నీళ్ళు ఎక్కువ పడి మెత్తగా అయినా మీరు 1 టీ స్పూన్ శనగపిండిని యాడ్ చేసుకోవచ్చు. కంగారు పడకండి, ఏం కాదు. కాస్త శనగపిండి, 1 టీ స్పూన్ శనగపిండి వేస్తే వడ చాలా బాగుంటుంది. ఇదిగోండి, మనకి ఇలా చేసేటప్పుడు ఆ కన్సిస్టెన్సీ రావాలన్నమాట, ఒత్తుకునేలాగా. పర్ఫెక్ట్గా ఉంది. రండి, నూనె పెట్టేసుకొని ఫ్రై చేయడం. ఇందులో ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదు. యాజ్ ఇట్ ఈస్గా నేను చూపించినట్టు చేయండి, మసాలా వడలు చాలా బాగా వస్తాయి. నూనె బాగా వేడెక్కింది. సో ఇప్పుడు మనం పక్కన బౌల్లో వాటర్ పెట్టుకొని 2 చేతులు తడిగా ఉండాలి. ఇలా ఫస్ట్ రౌండ్గా చేసేసుకొని జస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవడమే. కరెక్ట్ షేప్లో చేసుకోవాలి. నూనెలో వేసి ఫ్రై చేయడమే. అన్నీ ఒకే సైజులో చేస్తే బాగుంటుంది. ఫస్ట్ రౌండ్గా షేప్ ఇచ్చేసి అరచేతిలో పెట్టి ఇలా ప్రెస్ చేస్తే పర్ఫెక్ట్ షేప్ వస్తుంది. సైడ్స్ కొంచెం ఇలా టచ్ చేస్తే సరిపోతుంది, అంతే. ఇలా వేస్తూనే వేగినే తీసేయచ్చు, మళ్ళీ కొత్తవి ఇలా బ్యాచ్ వేస్తూనే ఉండొచ్చు అనమాట. ఒకేసారి మనకి వేసుకున్న ఆయిల్కి ఎన్ని పడతాయో అన్ని వడలు వేసేసుకోవడం. మంచి కలర్ రావాలి, పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా బాగుంటాయి మసాలా వడలు. ఇలా మంచి కలర్ వచ్చినవి తీసేసుకుంటూ ఉండాలి. వీటిని తీసి పక్కన పెట్టేశాను. అలాగే మళ్ళీ ఇంకా ఆయిల్లో మనకు గ్యాప్ వచ్చింది కదా, అక్కడ ఇలా వేసేసుకుంటూ ఉండాలన్నమాట. మొత్తం అవి అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్ని అయినప్పుడల్లా తీసేసుకోవచ్చు. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. కొంచెం ఎప్పుడు ఇలా డార్క్ కలర్ వస్తేనే మసాలా వడ బాగుంటుంది. ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అవ్వాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే రుచి బాగుంటుంది. పప్పుని మటుకి మొత్తం మెత్తగా మిక్సీ చేయొద్దు, అది మటుకి బాగా గుర్తుపెట్టుకోవాలి. పప్పు మెత్తగా అయిపోయిందో మసాలా వడ బాగుండదు, అది మటుకి గుర్తుపెట్టుకోండి. మసాలా వడ రెడీ అయ్యాయి. మా అత్తమ్మ కూడా రెడీ అయ్యింది చూడండి. తెలిసిందా అమ్మ, నీకు వాసన వస్తుందా?
రండి రండి, ఇదిగోండి రెడీ అయిన వడలు. సో ఇదిగోండి మసాలా వడలు రెడీ అయిపోయాయి. సింపుల్గా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ చేసుకోండి. సో ఇంకొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. చలో మరి, బాయ్ బాయ్.